సిటీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడిగా క్యూ లైన్లో నిలబడ్డారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించాలంటూ ఓటింగ్ బహిష్కరించి నిరసన తెలిపారు ఓటర్లు. సిటీలో అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించాయి. దీంతో కొన్ని చోట్ల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. కూకట్పల్లి, శేషాద్రినగర్ కమ్యూనిటీ హాల్లో ఉదయం ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓటు వేసేందుకు కాసేపు క్యూలో నిలబడాల్సి వచ్చింది. ఆ తర్వాత రిపేర్ చేయడంతో పోలింగ్ కొనసాగింది. ఎల్బీనగర్ మన్సూరాబాద్ డివిజన్లో కృష్ణవేణి స్కూల్లోని బూత్ నెంబర్ 185, 186లో ఉదయం ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పురాణపూల్లోని మహేశ్వరి విద్యాలయ హైస్కూల్లోనూ ఉదయం కాసేపు ఈవీఎంలు పనిచేయలేదు. దీంతో చాలాసేపు ఓటర్లు క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ శోభనా కామినేని ఓటు గల్లంతైంది. గత డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశానని చెప్పారు శోభన. ఉదయం ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆమె ఓటర్ లిస్టులో పేరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. This is the worst day for me as an Indian citizen. I came back. I was traveling abroad, came back because I wanted to exercise my franchise, and I come to the booth and I'm told that my vote is deleted. Am I not an Indian citizen? Am I not counted in this country? Is my vote not important? This I think is a crime. This is a crime against me as a citizen, and I will not tolerate it. గగన్ మహల్లోని వివి కాలేజీలో ఓటేయడానికి వచ్చిన ఓటర్ల పేర్లు జాబితాలో కనిపించలేదు. దాంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇలా ఓట్ల గల్లంతు సంఘటనలు అనేకం సిటీలో వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసినా ఇప్పుడు లేకపోవడంతో నిరాశ చెందారు. చాంద్రాయనగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడలోని పోలింగ్ స్టేషన్ 269, 39లో 2 ఈవీఎంలు ఉదయం పనిచేయలేదు. దీంతో వెంటనే 2 ఈవీఎంలను మార్చారు ఎన్నికల సిబ్బంది. నేరేడ్మెట్ పరిధిలోని పోలింగ్ బూత్ నెంబర్ 148లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లి తండావాసులు ఓటింగ్ బహిష్కరించారు. మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఓట్లేయలేదు. తమ సమస్యను పరిష్కరించిన తర్వాతే ఓటు వేస్తామని తేల్చి చెప్పారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు తండావాసులు. ఆన్లైన్లో ఓటు ఉన్నా ఓటర్ లిస్టులో ఓటు గల్లంతవ్వడంతో ఓ ఓటరు ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఎన్నికల్లో ఓటు రాకపోతే మళ్లీ అప్లై చేసుకున్నానని ఆన్లైన్ ఓటు చూపిస్తున్నా లిస్టులో పేరు లేకపోవడంతో మండిపడ్డారు. ఇంటికి స్లిప్ వచ్చినా ఓటు గల్లంతు అవడమేంటని ప్రశ్నించారు. 26 తారీఖు నాడు నేను అప్లై చేసేసుకొని కార్డు సంపాదించుకొని ఇంటికి వచ్చి స్లిప్ ఇచ్చినాక మళ్ళీ ఇక్కడ ఓటు లేదంటారు. దీనికి ఏంటి పరిష్కారం? వచ్చింది స్లిప్ ఇచ్చిండ్రు, అందులో పేరు లేదు. నా ఓటు ఏమైంది? మల్కాజ్గిరి నియోజకవర్గంలోని బలరాం నగర్లోని ఓం సాయి సరస్వతి విద్యాలయంలోని 123, 125 పోలింగ్ బూత్ దగ్గర ఓటర్లు ఆందోళన చేశారు. ఓట్లను తొలగించడంతో నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఓటర్ల మధ్య కాసేపు తోపులాట జరిగింది.